ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/5/2022 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందయోగాలు, విదేశీయాన ప్రయాణం, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభకరంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీలో ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు, దర్జీ పని చేసేవారికి, చేనేత కార్మికులకి వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు, మత్స్యకాలకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి లాభం, కళాకాల క్రీడాకారులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి శుభయోగం చెప్పవచ్చును. బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో లాభాలు ఉంటున్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి ఆర్థిక లాభాలు, జ్యోతిష పండితులకి గౌరవాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, టార్గెట్ రీచ్ అవ్వగల అవకాశం, ప్రభుత్వ ఉద్యోగుల్లో పదోన్నతులు పొందుకునే అవకాశాలు కూడా చక్కగా కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. వీసా సంబంధ సమస్యలు తొలగిపోతున్నాయి. కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటున్నాయి. ధనప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. సోదర సోదరిమణితో సఖ్యత బాగా ఉంటుంది. కార్మిక సోదరికి లాభం, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఐరన్, ఫార్మా, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. క్రీడాకారులకి మంచి లాభవంతంగా ఉంటుంది. సినిమా పరిశ్రమలో అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వాహన ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశీ ప్రయాణం మంచిది కాదు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల చూడడం వల్ల మోసపోయే అవకాశం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, అనవసర వివాదాలు, లేనిపోని అవాంతరాలు, ప్రతి పనిలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయిన వారి నుంచే ప్రమాదం ఎక్కువ ఉంది. జాగ్రత్త. చిట్ ఫండ్లలో ఫైనాన్స్ డబ్బుని వెంటనే విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేయండి. వ్యక్తిగతమైన రుణాలు చేయడం మంచిది కాదు. బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, ఫార్మా, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఐరన్, మైనింగ్ వ్యాపారం, రాగి ఇత్తడి వ్యాపారంలో నష్టాలు పొందుకోవచ్చును. ఫార్మా రంగంలో ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్లాస్టిక్ గోదాములలో, గ్యాస్ గోదాములలో ప్రమాదాలు ఉంటున్నాయి. జాగ్రత్త వహించండి. పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిచయాలు మంచిది కాదు. లేనిపోని అనవసరపు ఉపన్యాసాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జ్యోతిష పండితులకు అవమానాలు, నకిలీ వైద్యుల బెడద, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఇబ్బందికర వాతావరణం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త నుండి. దుష్టులతో సహవాసం మంచిది కాదు. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. రైతులు జాగ్రత్తగా ఉండండి. పూలు, పళ్ళు, కూరల వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు, ప్రశాంతత లేకపోవడం, పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండడం, పెద్ద ఉద్యోగస్తులు అంటే పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ ఉండడం, పెద్దవారి నుంచి తిరస్కరణ భావన ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త ఉండడం మంచిది. చేనేత కార్మికులకి, వస్త్ర వ్యాపారం, దర్జీ పని చేసేవారికి నష్టకరం కనబడుతోంది. ప్రయాణాల నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు కూడా విద్యా నష్టం, వాహన భంగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం వారికి, సీనియర్ సిటిజన్స్కి మోసపోయే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కోర్టు నుంచి తాకీదులు అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. విదేశాలు కూడా అస్థిరత ఎక్కువ కనబడుతోంది. వీసా సంబంధ సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ గురే అవకాశాలు, పాత అనారోగ్యాలు బయటపడే అవకాశాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండడం. భగవద్గీత పారాయణం 7 నుంచి 9 అధ్యాయాల వరకు చదవండి. అలాగే కందులు దానంగా ఇవ్వండి. మినుములు దానంగా ఇవ్వడం, రాహుగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. ఈరోజు ఉదయం 9:17 నుంచి 10:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి ఆరోగ్యము, ఆనందము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, స్వదేశీ తీర్థయాత్ర పర్యటన, సోదర మైత్రి, వివాదాస్పద అంశాలు తుడిచిపెట్టుకుపోవడం, కోర్టులో ఉన్నటువంటి తగాదాన్ని అనుకూలంగా మారడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, తోటికోడల మధ్య సయోధ్య, సమస్త రోగనాశనము, మిత్రుల వల్ల సహకారము, విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు, వీసా సంబంధ సమస్యలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఐరను, ఇటుకలు, సిమెంటు, ఫార్మా, రాగి, ఇత్తడి, మైనింగ్, ఐరన్ వ్యాపారంలో లాభాలు, కర్షకులకి లాభవంతమైన శుభస్థితి, కార్మిక సోదరులకి లాభవంతంగా ఉంటుంది. ఇంటికి కావాల్సినటువంటి రుణ సౌకర్యాలు పొందుకునే అవకాశాలు, హోటల్, మద్యపానం, కన్సల్టెన్సీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తుల వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, అలాగే బ్యాంబు డిపో, బాణస కర్మాగారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యలకి లాభాలు ఉంటున్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా అనుకూలంగా కనబడుతోంది. దర్జీ పనిచేసే వారికి, వస్త్ర వ్యాపారంలో, చేనేత కార్మికులకి శుభయోగాలు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి ధనయోగం, గౌరవం, జ్యోతిష పండుగ బిరుదులు పొందుకోవడం, అలాగే పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత బాగా కనబడుతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి రోజు ప్రయాణ సౌఫల్యత, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, ధనవృద్ధి, తప్పకుండా ఆర్థిక పరిపుష్టత బాగా ఉంటుంది. తప్పకుండా ధనధాన్య వృద్ధి ఉంటుంది. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. వివాహాదనిచ్చే తాంబూల అనుకూలతలు, దంపతుల మధ్య సఖ్యత, పెద్దవాళ్లతో అంగీకారం వల్ల ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఇంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర వ్యక్తుల మాటలు అధికంగా నమ్మకండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. ఇతరులపై ఆధారపడి పరీక్షలు రాద్దామనుకున్నా, ఇతరుల మాట విని కొత్త వ్యాపారం లేదా షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. చెప్పుడు మాటలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి ప్రియుల మధ్య వ్యతిరేకత, పెద్దల అంగీకారం లేకపోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మద్యపానం, హోటల్ పరిశ్రమలో, పెట్రోలియం, బేకరీ, ఉత్పత్తులకి తీవ్ర నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. వ్యాపార భాగస్వామితో మోసపోయే అవకాశాలు, ఐరను, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఫార్మా, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. మద్యపాన సేవన చేయడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, విద్యార్థికి తీవ్ర నష్టము, ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, అనవసర ప్రయాణం వల్ల శారీరక, మానసిక బడలిక ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి విషయాల్లో తొందరపాటుతనంతో ప్రవర్తించడం, దానివల్ల నష్టాన్ని పొందుకుంటారు. బోరుబావు తోవి వారికి, ఈవెంట్ మేనేజర్ వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అనవసరమైన ప్రయాణాల నష్టాన్ని కలిగిస్తాయి. పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, అంటే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త వహించండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, దర్జీ పనిచేసే వారికి, చేతి కార్మికులకి, వస్త్ర వ్యాపారంలో ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. విదేశాల్లో కూడా నష్టాన్ని పొందుకుంటారు. బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. జాగ్రత్త. పోటీ పరీక్షలు అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ శాఖ, విద్యాశాఖలో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అనవసర వివాదాలు చిక్కుంటారు. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. మీకు విదేశాల నుంచి ధనం వచ్చే అవకాశం లేదు. ఎటువంటి కస్టమ్స్ ఆఫీసర్ నుంచి మీకేమి ఫోన్లు వచ్చే అవకాశం లేదు. అవి నమ్మకండి. విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇబ్బందులు, రైతులు మోసపోయే అవకాశాలు, అలాగే పూలు, పళ్ళు పండించే వారికి నష్టంగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 8:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:26 నుంచి 2:07 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాదులు లాభం, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి, క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు శుభయోగాలు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో కలిసి వచ్చే అవకాశం, జ్యోతిష్య పండితులకి గౌరవాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆర్థిక ప్రయోజనం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజర్ వారికి, బోరుబావుతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యులు అమ్మేవారికి,
స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విద్యార్థికి విద్యాలాభాన్ని పొందుకునే అవకాశాలు, నూతన వాహన యోగము, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు గడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ వ్యవస్థలో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు బలంగా ఉంటున్నాయి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి పెళ్లి మధ్య సఖ్యత బాగా ఉంటుంది. బ్యాంబు డిపో, బాణస కర్మాగారంలో, అలాగే వస్త్ర వ్యాపారంలో జర్ది పనిచేసే వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానము, విద్యార్థికి ఇబ్బందులు, ఉద్యోగస్తులకి అపవాదులు, ఉద్యోగాన్ని కోల్పోవడం. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగాన్ని బెంచ్ మీదకి మారబోతుంది, జాగ్రత్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా పైథాన్ లాంటి మోడ్యూల్లో పనిచేస్తున్న వారు సరైనటువంటి దృక్పథంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. లేదా మీరు చేస్తున్న పని వేరు, మీరు నేర్చుకున్నటువంటి మోడ్యూల్ వేరు, దానివల్ల ఇబ్బందులు పాలే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. కొంతమంది అడగొచ్చు, ఏమంటే ఇందులో ఎస్ఏపీలు, మోడ్యూల్స్ కూడా మీకు తెలుస్తాయా అని అడిగితే, ఈరోజు మీరు చదువుకున్నటువంటి చదువుకి చేసే ఉద్యోగానికి పొంతన లేదు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పడానికి నా ఉద్దేశంతో తెలిసిన భాషలో నాకు తెలిసిన మోడ్యూల్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాను, ఎస్ఏపీ, సిస్టమ్ టూల్స్ నేర్చుకోవడం గురించి ఇవి కొంత నాకు అవగాహన ఉంది. నేను చదువుకుంటున్నాను కాబట్టి నాకు కూడా కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పాను తప్ప గొప్పతనం కోసం చెప్పిన విషయం కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే ఈ రోజున మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, శారీరక బడలికి ఎక్కువ ఉండడం, మద్యపాన సేవన వల్ల ప్రమాదం, ప్రేయసిపీయడం సఖ్యత లేకపోవడం, పెద్దవాళ్ళ అంగీకారం లేకపోవడం, ఇద్దరు చేసేటువంటి పనులు నష్టాన్ని కలిగించడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, కృత్రిమ సంతానం కోసం ఎటు ప్రయత్నం చేయకండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టో కరెన్సీ వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు. విలువైన బహుమానాలు ఎవరిచ్చినా తీసుకోకండి, అవి తర్వాత మీకు ప్రమాదం కలిగిస్తుంది, ధన నష్టాన్ని కలిగిస్తుంది, అనవసర వివాదాల్లోకి నెడుతుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మత్స్యకారులకి ప్రమాదాలు, సముద్రంలోకి వెళ్ళకూడదు. ఈవెంట్ మీద వారికి, బోరుబావుతో వారికి నష్టకరంగా కనబడుతోంది. దర్జీ పనిచేసే వారికి, చేనేత కార్మికులకి, అలాగే దర్జీ పనిచేసే వారి చేనేత కార్మికులకి, వస్త్ర వ్యాపారం ఉన్న వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు, సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశాలు. అలాగే రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో డైరెక్టర్లకి, నిర్మాతలకి, బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, నటులకి ఇబ్బందులు, అపవాదులు, అవమానాలు. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాస సంభాషణ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పూర్తి స్థాయి ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉంటాయి. రాగి, ఇత్తడి, సిమెంటు, ఐరన్, ఫార్మా కంపెనీలో నష్టం, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, బ్యాంబు డిపో, బాణస కర్మాగారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. విదేశీ పర్యటన మంచి కాదు, తీర్థయాత్రలు కూడా ప్రయాణం చేయకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి రోజు ఉదయం 9:06 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. తప్పకుండా మీరు భగవద్గీత 8 అధ్యాయాలు చదవండి, 1 నుంచి 8 వరకు. అలాగే ఎవరికైనా గొడుగు, చెప్పులు దానం చేయడం వల్ల మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చును. తులారాశి వారికి అదృష్టము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ధనయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును. నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, గాడ్జెట్స్, మొబైల్స్ లాంటివి కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఆటోమొబైల్ వ్యాపారంలో కలిసి వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చేసే వారికి లాభకరంగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల అభివృద్ధి, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి శుభయోగంగా చెప్పబడుతోంది. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు చక్కగా కనబడుతోంది. అయిన వారి నుంచి ఆదరణ, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సొంత వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆర్థిక ప్రయోజనాలు, మీ టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి ఆనంద యోగాలు, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం. అలాగే విదేశాల్లో కూడా అనుకూలమైన ఆర్థిక సౌలభ్యంతో పాటు నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా చక్కగా కనబడుతోంది. అనుకున్న పనులు సంపూర్ణంగా పూర్తి చేసుకో అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, పట్టిన పట్టు విడవకుండా కార్యసిద్ధి పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టో కరెన్సీలో లాభాలు పొందుకోవచ్చు. సోదర మైత్రి, సోదరీమణులతో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశీయానం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఆనంద యోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, విదేశాల్లో ఉన్నతమైనటువంటి శుభయోగాలు, స్థిర నివాసాలు, గ్రీన్ కార్డు పిఆర్ పొందుకునే అవకాశం. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాలు సాధించవచ్చును. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, నర్సరీ తోటల వ్యాపారంలో అనుకూలత. విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, బాణసంచా, బ్యాంబు డిపో, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో లాభాలు. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి బాగా ఉంటుంది. వస్త్ర వ్యాపారం, చేనేత కార్మికులకి, దర్జీ పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ సహకారాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ప్రయాణ లాభాలని, తీర్థయాత్ర సేవల్ని, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మమేకమయ్యే అవకాశాలు. ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్య వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి లాభము, ఆరోగ్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, వస్త్ర లాభము, దర్జీ పనిచేసే వారికి కలిసి వస్తుంది. చేనేత కార్మికులకి లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగం. వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు వారికి లాభకరంగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉన్నతోద్యోగ ప్రాప్తి పొందుకోవడం. విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, వస్త్రలాభం, వజ్రాభరణ, సువర్ణాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం కలిసి వస్తుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు వారికి శుభయోగాలు. విదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవచ్చును. సినిమా వ్యాపారంలో అనుకూలత. రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాయి పదవి ప్రాప్తించుకునే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం వారికి, అలాగే వాహనదారులకి శుభయోగాలు. తప్పకుండా నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి బంధుగణాలతో అనుకూలత. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం. మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును. వివాహాదనిచ్చే తాంబూలాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి. ఒక గొప్ప సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి రోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టం, వాహన భంగం, విలువైన వస్తువుల్ని, ముఖ్యమైన వ్యక్తుల్ని కోల్పోయే అవకాశం. డైరెక్టర్లకి, నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి, సినిమా రంగంలో ఉన్న వ్యక్తులకి తీవ్రమైనటువంటి మనస్తాపాలు, మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పనికిరాని ప్రసంగాలు, అనవసర వ్యక్తులతో పరిచయాలు తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అవస్థలు, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం, మానసిక వేదన, విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు ఏకాగ్రత కానీ, సమయపాలన లేకపోవడం వల్ల నష్టపోయే అవకాశం కనబడుతోంది. రేపు రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ చాలా సమయాన్ని, ఏకాగ్రతాన్ని మీరు కనుక అంటిపెట్టుకోగలిగితేనే లాభాలు ఉంటాయి, లేదా ఇబ్బందులు పాలవుతారు. ఇంతకుముందు ఏదైనా అనారోగ్యం ఉంటే దాని నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి వస్తువులు తినడం వల్ల, అనవసరమైనటువంటి పదార్థాలు తినడం వల్ల మీరు నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. చికాకు, కోపము, అసహనము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి పిల్లల మధ్య వ్యతిరేకత ఎక్కువ కనబడుతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిషపడికి నిరంతరం అవమానాలే ఉంటాయి. ఈ రోజంతా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజంతా కూడా వేద పండితులు, పురోహితులు విష్ణు సహస్రనామ పారాయణం, చంద్రుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం. నకిలీ వైద్యులు బెడద, నకిలీ జ్యోతిష్యులు బెడద. ఇది మంచి వ్యక్తులకి చెడ్డ పేరు తెచ్చే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు లంచగొండుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త.
విదేశీ ప్రయాణం మంచిది కాదు. స్వదేశంలో కూడా తీర్థయాత్రలు నష్టాన్ని కలిగిస్తాయి. మద్యపాన సేవనం వల్ల తీవ్ర ప్రమాదం ఉంటుంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల ఇబ్బందులు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు పెట్టుబడి పెట్టకూడదు. బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, వస్త్ర వ్యాపారం, దర్జీ పని చేసేవారు, చేనేత కార్మికులకి బ్యాంబు డిపో, బాణస కర్మాగారం నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మత్స్య కార్మికులు సముద్రంలోకి వెళ్ళకండి. రొయ్యలు చేపలు చిల్ల వారికి నష్టకరం కనబడుతోంది. కార్మికులు ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు జారిపడే ప్రమాదం, జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి కర్మాగారాల్లో తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. అలాగే ఉదయం 9:26 నుంచి 10:43 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:48 నుంచి 2:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్ ధ్యానం చేసుకోవడం, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. ఈ రాత్రి నేను చెప్పిన సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, ఆరోగ్యము, వస్తులాభము, వస్త్రలాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బాణసంచ, బ్యాంబు డిపో, రాగి ఇత్తడి, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, మైనింగ్, ఐరన్ వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అనుకూలత, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వారికి లాభకరం ఉండడం, పెట్రోలియం, బేకరీ, ఉత్పత్తుల వారికి అనుకూలత, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల, క్రిప్టో కరెన్సీ వల్ల లాభాలు పొందుకోవచ్చును. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి లాభంగా ఉండడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విద్యార్థి సమస్త విద్యా అభివృద్ధి, నూతన వాహన యోగము, నూతన గృహయోగము, బంధుమిత్రుల సమాగమం, ప్రేయసి పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి గౌరవం, జ్యోతిష పండితులకి ఆదరణ, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. తప్పకుండా ఈరోజు మీకు సమస్త శుభయోగాన్ని, ఆర్థిక లాభాన్ని, విద్యాభివృద్ధిని, ఉద్యోగ ప్రాప్తిని, ప్రయాణ లాభాన్ని, వస్తువాహన సౌఖ్యాన్ని, విలువైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాన్ని కలిగిస్తుంది. వ్యాపార భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభ పరిణామాలుగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్త్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వస్తువాహన సౌఖ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులు కలిసి రావడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆత్మీయుల కలిగిక ఆనందాన్ని కలిగించడం, వస్తువాహన లాభం. అలాగే చేనేత కార్మికులకి వస్త్ర వ్యాపారం, దర్జీ పని చేసేవారు కలిసి వస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లవారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, వినోదాదుల్లో పాలు పొందిన అవకాశం, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవడం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, నర్సరీ తోటలు, పూజాద్రవ్యం అమ్మేవారికి, బేకరీ, పెట్రోలియం, నూనె పదార్థాలకి లాభవంతంగా ఉంటుంది. ఆనందకర శుభయోగల పరంపర, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఉన్నత వ్యక్తులతో పరిచయం, ఆ వ్యక్తి వల్ల వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాన్ని, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. తప్పనిసరిగా మీకు ఈరోజు అనుకున్నవంతమైనటువంటి పనులు పూర్తవుతాయి. రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు. బ్యాంకుల నుంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకుంటారు. చిట్ ఫండ్లలో ఉన్నటువంటి ధనం ప్రాప్తించుకోవచ్చును. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చును. సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది. తప్పకుండా విలువైన బహుమాలు, గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.